Hey guys, welcome to Enjoy the Chillux. Welcome to the new video. So it's చూడండి మేము చీకటిగా ఉంది. ఇక్కడ ఒకటే లైట్ ఉంది. అంతా మొత్తం చీకటి. చీకటమ్మ చీకటి చీకటమ్మ చీకటి. ఏడు వేలు లాక్ వేసింటారు. బీగాలు నాకు తెలిసి ఆడ ఉంటుంది. నన్ను తీస్తా. టోపీ వెళ్ళిపోతా అంతే. A few moments later. ఈ వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేసి భయం ఉంటుంది. చూసుకునే పని అయిపోయింది. ఎందుకంటే మొన్న కెమెరాస్ వేసిన దెబ్బకి నిన్న కెమెరాస్ వేసిన దెబ్బకి వీడియోస్ అయినా భయంగా ఉంది. ఆ రికార్డ్ అవుతుందా లేదా అనేసి భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఇది అయిపోదు నాకు నమ్మకం. సో గైస్ ఇప్పుడు మన వర్కౌట్ అయితే అయిపోయింది. యాజ్ యూజువల్ మనం అయితే మెట్లు అయితే దిగుతాను. ప్రతిరోజు లేట్ ఈరోజు 10 నిమిషాలు కార్డ్ చేసేసాం. ఈరోజు కొత్త పిఆర్ సెట్ చేస్తాము అనేసి బెంచ్ ప్రెస్లో 60 kgs కొట్టా గైస్. సో నేను ఎప్పుడు కొడతా ఉండింది 40 kgs అంతే. నేను ఆ బార్బాల్ లెక్కాను, ఎందుకంటే అది స్మిత్ మిషన్ కదా, ఈజీగానే ఉంటుంది. 2 పుల్లీలు ఉంటుంది, సో ఈజీగానే ఉంటుంది. సో ఈరోజు 60 kgs కొడదాం అనుకున్నా, షోల్డర్ పట్టేసింది గైస్. షోల్డర్ పట్టేసింది, నొప్పిగా ఉంది. ఏం సీన్ వేయలే. ఇంటికి వెళ్ళి ప్రోటీన్ తింటే సరిపోతుంది, రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. సో రండి వెళ్తాను. నాది ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్ అయితే ఉండే గైస్. బాగానే కొట్టాము, కానీ అంతా బాగా అయితే కొట్టలేదు. నిద్రగా ఉంది. రాత్రిలో నిద్ర రావు, పగుల్లో బాగా నిద్ర వస్తాయి. సో గైస్ ఎప్పుడైనా అయితే ఇంటికైతే వచ్చా. సో వచ్చి అట్లయితే తీసేసి సో ఎప్పుడైనా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అవ్వాలా. సో టైం అయితే అవుతుంది. 8:30 అయితే నాకు కాలేజ్. నా సెల్లి కాలేజే లేదు, ముందు రజా వేస్తాను కానీ మనం వెళ్ళాలా. నాదైతే అటెండెన్స్ షార్ట్ అవుతుంది. అంతా నాది 60% ఉంది గైస్. 55 ఇటు 60 ఉంది. నేను చూస్తాను షాక్ అయిపోతా అన్నాను. సో సానా క్లాసులు పోలేదు. సో మనమైతే వెళ్ళాలా ఈరోజు. అది అవుదమ్మా. చూడండి మా ఇంట్లో తెల్లారుతుంది దేవుడి. సో మా డాడీ అయితే పెడేసిపోయినాడు. సో అది అట్టే పోతుంది. నేనైతే వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి అయితే వెళ్ళబారు. సో గాయస్ మనమైతే రెడీ అయితే అయిపోయాం. చూడండి సో చీకటిగా ఉందా, లైట్ వేస్తాను అన్నట్టు. గాయస్ మనమైతే రెడీ అయితే అయిపోయాము. సో కాలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. 8:30 కాలేజ్. ఇప్పుడు ఆల్రెడీ 8 అవుతుంది. వంశీ వచ్చేసి ఇంకా రెడీ అవ్వలేదంట. సో అందుకని మనమైతే ఈరోజు కూడా యాజ్ యూజువల్ ఫస్ట్ పీరియడ్ పోతా లేదు, 9:30 క్లాస్కి అయితే పోతా ఉన్నాము. ప్రతిరోజు గైస్ ఒక క్లాస్ కూడా వస్తాను. నేను రెడీ అయ్యాను కానీ ఇంకా నేను కూడా నాస్టా చేయలేదు. నేను నాస్టా చేయనే ఏం లేదన్నా 20 నిమిషాలు అవుతుంది. ఎందుకంటే నేను నాస్టాలోనే నేను తినేదే 2 మీల్స్ గైస్ అంతే. ఏదో బయట తింటాను కానీ చెప్పాలంటే నేను ముందు డైట్ చేస్తామనింది. మార్నింగ్ నేను కాలేజీకి పోయేటప్పుడు అప్పుడు ఈ వీడియోలు అంతా స్టార్ట్ చేయకముందు నేను ఎటు తింటానంటే మార్నింగ్ నైట్ అంతే గైస్, 2 పూటలు తింటాను. మధ్యాహ్నం నేను లంచ్ చేసేస్తాను ఏం లేదు. అప్పుడే నా బాడీ బాగుండే. ఎందుకంటే మార్నింగు కాలేజీకి పోకముందు ఏం లేదన్నా ఓ 70 grams ప్రోటీన్ ఉంటుంది. 70 to 80 grams ప్రోటీను మార్నింగే. ఓట్స్లో ఒక 100 grams, 100 gramsలో 25 grams ప్రోటీన్ ఉంటుంది. దాని నెక్స్ట్ వే ప్రోటీన్, అది వచ్చేసి 30 grams. దాని నెక్స్ట్ ఏం తింటాను, 3 హోల్ ఎగ్ 3 వైట్ తింటాను. నేను హోల్ ఎగ్ కూడా తింటాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే నేను 85 grams ప్రోటీన్ అయితే తింటాను. అనేక నార్మల్గానే వీటిలోనే కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. నేను సెపరేట్గా ఏం కార్బోహైడ్రేట్స్ తింటామని లేదు. దాని నెక్స్ట్ రాత్రి వచ్చేసి 300 grams చికెను, మళ్ళీ 100 grams రైసు లేదా స్వీట్ పొటాటో ఉంటాండే, అది తినేసి అంతే రాత్రికి పనుకున్నాను. నేను 6 o'clock పైన తింటానే ఉండలేదు. ఎందుకంటే అది నా రూల్ కాదు. 6 o'clock పైన తినకూడదు అనుకుంటాను, కానీ ఇప్పుడు 6 పైన తింటా అన్నాను. ఎందుకంటే అంత పనులు అయితే అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక కంటెంట్ అయితే బాగా తీసాము రీల్గా. అనేక 2 vlogs అయితే ఎడిట్ చేయాలా. 2 vlogs ఉంది గైస్. అదైతే మంచి ప్రాంక్ వీడియో మీకు వస్తుంది చూడండి, సక్కత్గా ఉంటుంది. అది ఎంత లేట్ అవుతుందో దాని అవుట్పుట్ అంత బాగా వస్తుంది. సో వెయిట్ చేయండి. 2 ప్రాంక్ వీడియోలు అయితే చేసిన, 2 ప్రాంక్ వీడియోలు వస్తుంది రేపు వచ్చే వారంలో ఎప్పుడో వస్తుంది. దాని నెక్స్ట్ నేను మమ్మీ ఇంకొక రీల్ అయితే చేసాము. మీకు చెప్తానే ఉన్నాను కానీ అదైతే అప్లోడ్ చేయని కాలేదు. ఎందుకంటే అది SD కార్డ్ కరెక్ట్ అయిపోయింది. ఆ SD కార్డులోదో ఉంది, ఆ SD కార్డే సరిగా పనిచేస్తలేదు. వీడియో ఎక్స్ట్రాక్ట్ అవుతా లేదు గైస్. నా బాధ ఎందుకు చెప్తారు. మేము SD కార్డ్ వచ్చింది కదా అనేసి అన్ని SD కార్డులోనే నేనైతే స్టోర్ చేస్తాను. 2 రీల్లో ఆ SD కార్డులోనే ఉంది. 2 రీల్ షూట్ చేసాను, ఆ 2 రీలు SD కార్డులోనే ఉంది. ఆ SD కార్డ్ అయితే కరెక్ట్ అయిపోయింది, బ్లాంక్ అయిపోయింది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో
సో ఏం చేసేదో తెలుస్తలే. నా ప్రాబ్లమ్స్ చెప్తా అంటే ఈరోజు అంతా చెప్తా అంటాను. ఈరోజు నిన్న వీడియో మొత్తం ప్రాబ్లమ్స్ ఏమి వింటారు. ఎందుకు ఈరోజైనా కొంచెం హ్యాపీగా చెప్తాము, హ్యాపీగా చేస్తాము. మళ్ళీ రోజంతా ఇదే మూడ్లో ఉంటుంది. రండి గైస్, ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. సో మా మమ్మీ అయితే లేదు, మొత్తం బ్రేక్ఫాస్ట్ నేనే చేసుకోవాలన్నమాట. ఈరోజంతా మా మమ్మీ ఊరికి వెళ్ళింది. సో ఎప్పుడు వస్తుందో తెల్లే. సో ఈరోజు అయితే మనమే వండుకోవాలి బ్రేక్ఫాస్ట్. రండా బ్రేక్ఫాస్ట్కి మనమైతే తల్లారితోనే జిమ్కి పోయే ముందు గుడ్లు అయితే ఉడకబెట్టేసాం గైస్. ఇదిగోండి ఈ కుక్కర్లో అయితే గుడ్లు అయితే ఉంది. కెమెరాని అయితే ఆడిపిడేసా. సో ఇదైతే అయ్యో ఇవైతే ఒలుచుకోవాలన్నమాట. ఒలిచేసి గుడ్లు మళ్ళా ఏందో తెల్లే లేదా ఓట్స్ వే ప్రోటీన్ తినేసేది. ఆ ఓట్స్ కూడా ఇప్పుడు చేసుకోవాలా. సో ఇదైతే ఒలిచేస్తాను. సో మీరు మటు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు కానీ ఈ వీడియో చూసింటే లైక్ చేసి వెళ్ళచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరెవరైతే లైక్ చేయలేదో సో లైక్ కొడేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. రైసు, సాగు, గుడ్లు, 3 whole eggs. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్. సో దీని తర్వాత వే ప్రోటీన్ కూడా తాతాను. సో బ్రేక్ఫాస్ట్ తినేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో రైస్ అయితే ఓట్స్ అయితే తింటా అండి. సో రోజు ఓట్స్ తిని బోర్ కొడతాను. సో అందుకని నేనైతే ఈరోజు రైస్ ತಿಂತಾನಂಗೆ. ಬ್ರೋ ಇನ್ನೊಂದು ಕ್ಲಾಸ್ ಇದೆ ಅಷ್ಟೇ, ಇದೆ ಆಮೇಲೆ ನಡಿ ಹೋಗೋಣ. ಬ್ರೋ ಶ್ರಾವಣಿ ಮ್ಯಾಮ್ದು ಮಾತ್ರ ಬರುತ್ತೆ, ಮಧುಸೂದನ್ ಮ್ಯಾಮ್ದು ಬರಲ್ಲ. ಮೂಡ್ లేదంటే క్లాస్ రాని ಇಬ್ರು ಹೊಡೆದಾಡ್ರು, ನೆನ್ನೆ ತರ ಹೊಡೆದಾಡ್ರು. ನಿನ್ನ ಯಾರೋ ಹೋಗ ನೀನು, ನಿನ್ನ ಯಾರೋ ಹೋಗ. ಏನು ಕೋರ್ ಕಮಿಟಿ ಕರ್ದ ಎಲ್ಲರೂ ಹೋಗ್ಬೇಕಂದ್ಬಿಟ್ಟು ಒಬ್ನೇ ಹೋಗಿಲ್ವ ನೀನು? ಹೋಗ, ಇವಾಗ್ಲೂ ಹೋಗೊಬ್ನೇ. ಅದೇ ನಾವು ಒಬ್ಬ ಸಾಕು, ಹೇಳ್ಬಾರ್ದು. ನಾನು ಬರೋದು ಏನು ಬೇಕಾ? ಕರೀಲಾ ಇರು ಮಚ್ಚಿಲ್ಲ, ಕೈ ಹಿಡ್ಕೊಬಿಟ್ಟಿದ್ದಲ್ಲ. ಹೋಗಲ್ಲ, ಆಲ್ರೆಡಿ 9:40 ಆಗೋಯ್ತು. ಹೆಂಗಿದ್ರು ಅಟೆಂಡೆನ್ಸ್ ಹಾಕಲ್ಲ, ಸುಮ್ಮನೆ 1 hour. అంత వీనింగ్ కనే టైం వేస్ట్. వీనింగ్ కనే 3 క్లాసులు పోలే, దరిద్రుడు కొన్నపోతు. ಫಸ್ಟ್ ಸೆಮ್ ಅಲ್ಲಿ ನಾವು ಇನ್ ಮಕ್ಕನೇ ನೋಡಿಲ್ಲ. ಸೆಕೆಂಡ್ ಅವರಿಬ್ರು ಹೋಗ್ತವ್ರೆ. ಸಂದೀಪ್ ಒಬ್ಬ ಹೋಗ್ತಾನೆ, ಲಲಿತ್ನ ಆಚೆ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ. వాళ్ళిద్దరు పోయి పోನೆ ಸಂದೀಪ್ ಕುಚಿಕು ಅವರಿಬ್ರು జగడ ఆడుతావు, వాళ్ళిద్దరే జగడాలు వేసుకుంటా ఉంటారు. ఇద్దరు పొట్టతో తోసుకుంటా అన్నారయ్యా. వచ్చేసి ತೂ ಸಿಗ್ಗುಂಡಾಲ 3 ಜನ ತೂ ಅಂದ್ಬಿಡೋಣ. 3 ಜನ ನಡಿ ಹೋಗೋಣ. ಎಕರೆ ಇಡ್ಲಿಗ ಬಾಬ್ರ ಹೋಗಿ ನಾಷ್ಟ ಮಾಡಿ ಟ್ರೈ ಮಾಡೋಣ. ಅಲ್ಲೇ ಎಷ್ಟು ಇಡ್ಲಿಯಲ್ಲಿ ಮಾಮ್ 20 ರೂಪಾಯಿ ನಾಷ್ಟ ಮಾಮ್ ಅಲ್ಲಿ ಬಾಲಿಲು ನನ್ನ ಹತ್ರ ಏನಿಲ್ಲ. ಲೋನು ಬ್ಲಾಕ್, ಒಂದೊಂದು ಬ್ಲಾಕ್ ಒಂದೊಂದು ಹುಡುಗಿನ ಸೆಟ್ ಮಾಡೋಣ. ನೋಡಿಯೋ ಇನ್ನೊಂದು ಹುಡುಗಿ ಕಪ್ಪಳಿ ತರ ಆಡ್ತೀನಿ. ನೀನು ಆಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ನೋಡಿದ್ರೆ
ಜನ ಹುಡುಗರು ಹೋಗ್ತಾ ಅಲ್ಲೇ ಹಾಂ ಹಿಂಗ್ ಹೋದೆ ಹಾಂ ಗಾಡಿ ಹಿಂಗ್ ಮುಂದೆ ಹಾಕ್ಬಿಟ್ಟು ಹಿಂಗಂತೆ ನೋಡು ಅಣ್ಣ ಏನಣ್ಣ ಅದು ಅದು ರೋಡಲ್ಲಿ ಪುಸ್ತಕದ ಇವ್ನು ನಿಲ್ಸೋದು ಕಾರ್ ತಿರ್ಗಾಡ್ಸ್ಬಿಡ್ತೀನಿ ಇವತ್ತು ಎಲ್ಲೋಗ್ತಾ ಇದೀವಿ ನಿಜ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನನ್ನ ನಂಬ್ಕೊಂಡು ಹಿಂದೆ ಬೇರೆ ಇವನ್ನ ನಂಬ್ಕೊಂಡು 5 ಜನ ಬರ್ತವ್ರೆ. ಫುಲ್ಲು ಜಯನಗರ ಫುಲ್ ತಿರ್ಗಿಸ್ಬಿಡಿ ಈ ಮೆತ್ತಕ್ಕೋ ನಂದ್ರಲ್ಲಿ ಪೆಟ್ರೋಲ್ ಬೇರೆ ಇಲ್ಲ ಬ್ರೋ. ಅವ್ರದ್ರಲ್ಲೂ ಖಾಲಿ ಮಾಡಿಸ್ತೀನಿ ಹೆಂಗಿದ್ರು ನಮ್ದ್ರಲ್ಲಿಲ್ಲ. ಈಯಲ್ಲಿ ಓಡ್ತಾ ಐತೆ ಪೆಟ್ರೋಲ್ ನೋಡಿ ಇಲ್ಲೈತೆ మనమైతే తినకు వచ్చిన సేమ్ ఎగ్రే ఇడ్లీనే మళ్ళీ ఎగ్రే ఇడ్లీ పవన్ కూడా వచ్చేసాడు. ಕುಶಾಲು ತಿರ್ಲೋಕು ಬಂದ್ಬಿಟ್ಟವ್ರೆ WP ಸ್ಟೂಡೆಂಟ್ಸ್. ಮೊನ್ನೆ ಮಸಾಲೆ ದೋಸೆ, ಇವತ್ತು ನಂದು ಪವನ್ದು ಇಡ್ಲಿ. 3 ಜನ ಇಡ್ಲಿ ಬನ್ನಿ. ನೀನೇ ತಗೊಂಡೆ ఇడో ಇಲ್ಲಿ అಷ್ಟು ಬೇಗ తింటావునే. ఓకే సాకు వీడియో కంటెంట్ కోసం ఒక్కొక్క పార్ట్. తిన్న 2 ఇడ్లీ ಬಂತು ಬಿಡ ಗೈಸ್ ಬ್ರೋ ಗಾಡಿಯಲ್ಲೆಲ್ಲ ಆಟ ಆಡಬೇಡ. ನಮ್ಮ ಟೈಮ್ ಸರಿ ಇಲ್ಲ ಅನ್ಕೋ. ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಟೈಮ್ ಸರಿ ಇಲ್ಲ ಇವನು ಕುಡ್ದಿರೋ ಒಂಥರ ಆಡ್ತವನ್ಲು. ನೋಡಿ ಗ್ಯಾಸ್ ಸ್ನ್ಯಾಪ್ వేస్తా ఉన్నాడు. ದೇವಸ್ಥಾನ ಒಳಗೆ ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ, ಸ್ನ್ಯಾಪ್ ಮಾತ್ರ ಆಗ್ತಾವೆ. ನೋಡು ಎಲ್ಲೋದ್ರೂ ಇರ್ತಾರೆ. ಇವಾಗ ಇವನ್ ಬಾಸ್ ತೋರಿಸ್ತಾನೆ ನೋಡಿ. ನೋಡು ಬ್ರೋ, ರಚಿತಾರಾಮ್ದು ಆಟೋಗ್ರಾಫ್ ನೋಡು ಬ್ರೋ. ಹೌದಾ? ನೋಡು ಬ್ರೋ, ಡಿಂಪಲ್ ಕ್ವೀನ್ ರಚಿತಾರಾಮ್ದು ಆಟೋಗ್ರಾಫ್ ಕರೆಕ್ಟಾಗಿ ಜೂಮ್ ಮಾಡಿ ನೋಡು ಬ್ರೋ. ನೋಡು ಬ್ರೋ, ಏನಕ್ಕೆ ಇಷ್ಟ ಆದ ಈ ಆಟೋ ಡ್ರೈವರ್ ಅಂದರೆ, ಎಷ್ಟಿದ್ದರೇನು ಹಣ ತೀರಿಸಲಾಗದು ಎತ್ತ ತಂದೆ ತಾಯಿಯ ಋಣ. ಹಿಂಗೆ ಬ್ರೋ, ಟಚ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಆಟೋದವರೆಲ್ಲ ಮಸ್ತಾಗಿ ಬರೀತಾರೆ ಬ್ರೋ. ಅದು ಆರ್ಟ್ ಟಚಿಂಗು. ಚೂ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡೋಣ, ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ ಬಚ್ಚಿಕ್ಬಿಡೋಣ. ಒಬ್ಬರು ಯಾರ್ಕನ ಬಚ್ಚಿಕ್ಬಿಡೋಣ, ಎತ್ತಿ ಪವನ್ ಬಚ್ಚಿಕ್ಬಿಡೋಣ. ತೆಗಿಚಾರ ಎಲ್ಲಿದೆ ಪವನ್ ಶೂ ಇದಲ್ಲ, ಪವನ್ ಗಾಡಿ ಇಲ್ಲಿದೆ ನೋಡು ಪವನ್. ಇದು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ಎಲ್ಲಾದ್ರೂ ಬಚ್ಚಿಕ್ಬಿಡೋಣ. ಒಂದಾ ಎಲ್ಲಿಡೋಣ? ಆ ಮರ ಹಿಂದೆ ಇಟ್ಬಿಡೋಣ ಬಾ, ಆ ಮರ ಹಿಂದೆ ಇಟ್ಬಿಡೋಣ ಬ್ರೋ. ಇಲ್ಲಾದ್ರೂ ಹುಡುಕ್ಬಿಡ್ತಾನೆ. ಆ ಮರ ಹಿಂದೆ ಇಟ್ಬಿಡೋಣ. ಇಲ್ಲ ಬ್ಲಿಂಕಿಟ್ ಕವರಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಪಾಸ್. ಅಲ್ಲೊಂದು ಬ್ಲಿಂಕಿಟ್ ಕವರ್ ಇದೆ. ಇಲ್ಲ ಅಲ್ಲೇ ಅದು ಹೆಂಗಿದ್ರು ಅವ್ನು ಬ್ಲಿಂಕಿಟಲ್ಲಿ ಆರ್ಡ್ರ್ ಮಾಡ್ತಾನೆ, ಅವನಿಗೆ బరుతే ఇప్పుడు మనమైతే కార్యసిద్ధిలో ఉన్నాము, కానీ మనమైతే లోపలికి వెళ్ళలేదు. అందుకని నేను తలారితోనే గుడికినేసా. వీడు నీళ్ళే పోసుకోలేదంట, సో అందుకని ఇద్దరు పోలేదు. పోయి వచ్చినోడు వీడు. ಸೊ ಏನು ಬೇಡ, ಮಂಡೆಯಿಂದ ಫ್ರೈಡೇ ಗಾಂಡು ಕೆಲಸ ಮಾಡಿಬಿಟ್ಟು ಇವಾಗ ಸಾಟರ್ಡೆ ಫುಲ್ ದೇವ್ರ ಭಕ್ತರು. ಗೈಸ್ ಬೆಂಗಳೂರುలో ಇರ್ಲಿ ಬಿಡಿ ಅಣ್ಣ. ಗೈಸ್ ಬೆಂಗಳೂರುలో ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಮಲ್ಲ ಗಾಲಿ ಆಂಜನೇಯ చాలా ಫೇಮಸ್. ಆ ಎರಡಕ್ಕೂ ಒಂದ್ಸಲನೂ ಹೋಗಿಲ್ಲ ನಾನು. ಇಲ್ಲೂ ಹೋಗಿಲ್ವಾ ನೀನು? ಮೊಟ್ಟೆ ತಿನ್ಬೇಕು ನಾನು ಎಲ್ಲೋ. ನಾನು ಇದುವರೆಗೂ ಒಂದ್ಸಲನೂ ಹೋಗಿಲ್ಲ. ಯಾರು? ನೆನ್ನೆ ನಾನು ಮೊಟ್ಟೆ ತಿಂದೆ ಮಚ್ಚಿ.
ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ಮತ್ತೆ ನಾನು ಮೊಟ್ಟೆ ತಿಂದು ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ವಲ್ಲ, ನೀವು ಸಡನ್ ಆಗಿ ಹೇಳಿರಿ. ಇಲ್ಲ ಅಂದರೆ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಹೇಳಿದರೆ ನಾನು ಮೊಟ್ಟೆನೇ ತಿಂತಾ ಇದ್ದಿಲ್ಲ. ಎಲ್ಲ ಬರ್ತವ್ರೆ ಅಂದರು ಹೊಸ್ತಾಂಡರು. ಸೊ ಗೈಸ್ ಅದೇ ಯಾರ್ಯಾರೇ ಅಂದರು ಮಾ ಕ್ಲಾಸ್ಮೇಟ್. ನಾ ಕ್ಲಾಸ್ಮೇಟು ಏನು ನಮ ಶಿವಾಯ ಅಂತ ಇದ್ರೆ ಆಂಜನೇಯ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಆಂಜನೇಯ ಯಾರು? ಶಿವನೊಂದು ರೂಪ ಅಷ್ಟೇ. ಹಂಗೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅನ್ಬೇಕು ಬರ್ತಾ. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಸೂಪರ್ ಮಚ್. ಅಲ್ಲ ನಾವು ಹನುಮಾನ್ ಭಕ್ತರು. ಜೈ ಹನುಮಾನ್. ಹನುಮಂತ. ಜೈ ಶ್ರೀರಾಮ್ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ನಾವು ಭಕ್ತರು ಹನುಮಂತಂಗೆ. ಅದೇಪ್ಪ ಹನುಮಂತ ಏನ್ ಹೇಳಿರೋದು? ನೀನು ಹನುಮಾನ ಪೂಜೆ ಮಾಡ್ಬಾರ್ದು, ನೀನು ರಾಮನ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ನಿಂಗೆ ಆಂಜನೇಯ ಆಶೀರ್ವಾದ ಇರುತ್ತೆ. ಹನುಮಂತ ರಾಮನ್ ಭಕ್ತ, ನಾವು ಹನುಮಂತಂಗ್ ಭಕ್ತ. ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂದ್ರು ಒಂದೇ, ಜೈ ಹನುಮಾನ್ ಅಂದ್ರು ಹನುಮಂತನೇ ಬ್ಲೆಸ್ ಮಾಡ್ತಾರೆ. ಹನುಮಂತನೇ ರೂಪ ಒಂದು ನಾಮ ಹಲವು ಅಷ್ಟೇ. ಅದು ಬೇರೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಸಾಕು. ಕೃಷ್ಣ ನಮ್ಮನೆ ದೇವರು ಕೃಷ್ಣ ಅಲ್ಲ. ಏನೋ ಒಂದು ರೂಪ ಒಂದು ನಾಮ ಹಲವು ಅಷ್ಟೇ. ಮಚ್ಚಿ ನೀನು ಒಬ್ಬನೇ ವಿಭೂತಿ ಇಟ್ಟಿರಿ ಮಚ್ಚಿ. ಟ್ರೂ ಭಕ್ತ ಪಟ್ಟಿ ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಇವರೆಲ್ಲ ನೋಡಿ ಸುಮ್ಮನೆ ಸ್ಯಾಂಪಲ್ಗೆ ಇಟ್ಟವ್ರೆ. ಏನು ಶೂ? ನಾನು ಮಚ್ಚೀಲು ನೀನ್ ಹೇಳ್ದಾಗ ನಾನು ಮಾಡಿ ನಿಜ ಬಂದಿದ್ದು ನಾವು ಅಲ್ಲಿ ಫೋಟೋ ನೋಡಿ ನಾನು ಎಲ್ಲಿದ್ದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಬ್ಲಾಗ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಅಲ್ಲಿ ಹುಡುಗಿರ್ಗೆ ಬ್ಲಾಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಡಿ ಕೊಡ್ತೀನಿ. ಗಾಡಿ ಕೊಡ್ತೀನಿ 1 ಸೆಕೆಂಡ್. ಸಂದೀಪ ಎಲ್ಲ ಇನ್ನೊಂದು ಪವನ್ ಗಾಡಿನಾ ನೋಡೋಗು ನನಗೆ ಏನಾಯ್ತು? ಕಮ್ಮಿ ಸ್ಟಾರ್ಟಿಂಗು ಬ್ಯೂಡ್ ಎಲ್ಲ ನಮ್ದು ಮತ್ತೆ ಮಾಡು. ಕದ್ರೇನಹಳ್ಳಿ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಇಕ್ಕಿದ್ದೀನಿ ಚೂನ ಅಂತ ಅವನು. ನಾನೇನು ಇಲ್ಲಿಗೆ ಎಲ್ಗೋಗ್ಲಿ ಕದ್ರೇನಹಳ್ಳಿ ಸರ್ಕಲ್ಗೆ. ಸಖತ್ ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಕಾರಣ. ಕೊಡ್ತೀನಿ ಕೊಡ, ನಿನಗೆ ಕೊಡೋದು ನಾನು ಬೇಗ. ಬೀಗಗೋಸ್ಕರ ಶೂ ಎತ್ಬಿಟ್ಟ. ಹೋಗಲ್ಲಿ ಎತ್ಕೋ ಅಲ್ಲಿ. ಬಾಯ್ಲಿ ನಾನು ಸಾಕಿದ್ದೀನಿ. ಲೋ ಬ್ಲಿಂಕಿಟ್ ಬ್ಯಾಗಲ್ಲಿ ಇದೆಯೋ? ಆ ಬ್ಲಿಂಕಿಟ್ ಬ್ಯಾಗಲ್ಲಿ ಎತ್ತೋ ಬೇಗ ಸಂದೀಪ. ಒಂದು ಗಾಡಿ ಬೀಗಗೋಸ್ಕರ ಶೂನೆಲ್ಲ ಬಚ್ಚಿತ್ತೆ. ಥೂ ನೀನು ಹಾಕಲ್ಲ ಸಾಕ್ಸು. ಮುಸ್ಬಿಟ್ಟು ನೋಡು. ಶೂ ಎಲ್ಲೋ? ಅದು ಮುಸು. ಅವನ್ ಶೂನೇ ಎತ್ಬಿಟ್ಟು ಅವ್ನ ಶೂ ಎಲ್ಲ ಹೊಡಿತವನೆ. ಸ್ಮೆಲ್ಲು ಮಾಡಿದ್ರೆ ಬಾಯ್ ಕಡೆ. ಇವಾಗ ಅವ್ನ ಕೈ ಬೇರೆ ತೊಳ್ದಿಲ್ಲ, ಹಂಗೆ ಮೂಗಿಗೆ ಮುಂದೆ. ಓಕೆ ಅಕ್ಸೆಲ್ಲ ಮುಟ್ಬಿಟ್ಟು ಕೈ ಬಾಯಿ ಲಲಿತ್ ಇವತ್ತ ಡಿಸೆಂಟ್ ಆಗಿ ಚಪ್ಪರಿಂದ ಅಫಿಷಿಯಲ್ ಆಗ್ಬಿಟ್ಟವನು. ಏನೇ ಮಾಡಿದ್ರು ಚಪ್ಪಾರೆ ಸುಮ್ಮನೆ ಇರು ಬ್ರೋ, ಆಟ ಆಡ್ಸ್ಬೇಡ. ನಾನು ಬೇರೆ ಫೋನ್ ಬೇರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ನಾನು ಡೀಸೆಂಟ್ ಆಗಿ ಇವರೇ ಚಪ್ಪರ್ ಮಾಡ್ತಾರದು. ಬ್ರೋ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ಬ್ರೋ ಮೆತ್ತಗೆ ಓಡಿಸ್ವಿ ಬ್ರೋ, ಏನು ಪರವಾಗಿಲ್ಲ. ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ ಅದು ಗಾಡಿ ಓಡಿಸ್ಬೇಕಾದ್ರೆ. ಶ್ರದ್ಧೆ, ಭಕ್ತಿ, ವಿನಯ, ವಿವೇಕ ಎಲ್ಲ ಇರುತ್ತೆ ಅವ್ರ ನನಗೆ ಯಾರು ಕಳಿಸ್ಬೇಡ್ರಪ್ಪ ತಂದೆ. ನಿಂಗೆ ಯಾವ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬರುತ್ತೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ? ಅಸ್ಸಾಮಿಯಲ್ಲಿ ಟೀಗೆ ಏನಂತಾರೆ? ಕಾಫಿಗೆ ಅಸ್ಸಾಂ ಅವನ ನೀನು? ಎಲ್ಲಿ ರೂಮು? ಇಲ್ಲೇ ಏನೇನು ಸಿಗುತ್ತೆ? ಏನೇನು ಸಿಗರೇಟ್ ಅಲ್ಲಿ? ಎಲ್ಲಿ ರೂಮ್ ಅಂತ ಬರ್ತೀಯ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ನಮ್ಮ ಬ್ರ್ಯಾಂಡ್ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. ಬೀಡಿ ಕಾಫಿ ಕೊಡು.
ಅದು ಮುಗಿತಾ ಮಸಾದ ಇನ್ನೊಂದು ಯಾರೋ ನಿನ್ಗೆ ಹೇಳಿದ್ದು ತಿನ್ಬಾರ್ದು. ಲೆಫ್ಟ್ ಅಲ್ಲಿ ಇದ್ರೆ ವಂಶಿ ಕಡೆ ಇರ್ತೀಯ, ವಂಶಿ ರೈಟ್ ಅಲ್ಲಿ ಇದ್ರೆ ಓಪನ್ ಆಯ್ತಾಯ್ತು. ಯಾರು ನೀನು? ನೀನ್ ನಾನಲ್ಲ ಆಯ್ತಾಯ್ತು, ವಿಡಿಯೋ ಇದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ఏ గైస్ ఫైనల్లీ మనం అయితే ఇంటికి అయితే వచ్చేసాము. సో కొంచెం ఆ డిస్కషన్స్ అయితే ఉండే, సో అది ఏమి అనేసి అయితే మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. నేను ముందే చెప్పకూడదు అని నేను అనుకుంటాను గైస్, ఎందుకంటే నేను ముందే మీకు అన్నిటి చెప్పేస్తానా, అది అవకుండానే పొడొస్తాను, ఊరికే నా పరువు పోతుంది. కానీ నేను ఇప్పుడు రీల్ కూడా అంతే ఒకటి షూట్ చేసాను, అదైతే SD కార్డ్లో ఉంది, అది ఫాల్ట్ కొట్టింది. దాన్ని నెక్స్ట్ ఏదైనా వేరే కంటెంట్ గురించి ఆలోచించి దాన్ని చెప్పేస్తున్నాను అనుకో, నేను ముందే అది వచ్చేసి అవకుండానే పొడుస్తాను. సో ముందు అదైతే అవుపోని, సో దాని తర్వాత అయితే చెప్తాను. చెప్పేది కదా, మీరే చూస్తారు నేను చెప్పేది ఎందుకు. ఒకవేళ నాకు అలవాటు అయిపోయింది, అన్నీ ముందుగానే చెప్పేస్తాను, అది అవ్వకుండా పొడుస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి చెప్పినా కూడా ఎడిట్ చేస్తాను గైస్. సో ఈ ఫోన్ తల్లారితో నుంచి ఛార్జ్లోకి ఉంది, స్విచ్ మొత్తం ఆఫ్లో ఉంది, అది ఎడదా ఛార్జ్కి వేసి ఉండరు. మా ఇంట్లో తెలియదు. సో ఇంట్లో అయితే ఎవరు లేదు గైస్, మీరు చూసుకోవచ్చు. ఇంట్లో వచ్చేసి మా మమ్మీ అయితే ఊరికి వెళ్ళింది, మా డాడీ పనికి వెళ్ళినాడు, మా సెల్ వచ్చేసి జననాయక్ అని ఫిలింకి అయితే వెళ్ళిండి అది. సో జననాయక్, సో ఆ ఫిలింకి అయితే వెళ్ళిండి అది. అండ్ మనమైతే ఇంట్లో ఒకడే అయితే ఉన్నాము. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక అన్బాక్సింగ్ అయితే ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు కూడా ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఈ ఫుల్ స్క్రీన్ ఉండేది ఆఫ్ స్క్రీన్ చేసి కింద లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అన్బాక్సింగ్ అయితే ఉందో అన్బాక్స్ చేస్తాను, ఫోన్ ఛార్జ్కి వేసి కెమెరాలో అయితే తీస్తాను.